అమ్మా రాదా? ఏందన్నా ఇట్లా వచ్చినావు? ఏం లేదమ్మా, బావగారు వచ్చిందని తెలిసింది, అట్లా మందలు ఇచ్చిపోదామని వచ్చిన. ఉన్నాడు అమ్మ బావగారు? అసలు అతను మా నాన్నే కాదు, ఆయన లేడు, పోయిండు. ఏందమ్మా బావకు నీకన్నా గొడవైందా? పాప అట్లా మాట్లాడుతుంది. అయ్యో అదేం లేదన్నా, అది వాళ్ళ డాడీ మీద అలిగింది, చెప్పకుండా వెళ్ళిపోయిండని. అసలు బావేందో నాకు అర్థమైతే లేదమ్మా. పరా ఇంటికి వచ్చినట్టు అత్తాండు పోతాండు. అసలు మీరు మౌడు పెళ్ళం అంటే నమ్మతట్టే లేదు. ఏదో నాకు అనిపించింది చెప్తుందమ్మా, ఏమనుకోకు. పోయేస్తా. అన్నయ్య ఏమతో ఉంచుకున్న దాని దగ్గరికి అచ్చిపోయినట్టు అత్తాండు పోతాండు. అసలు మీరు మౌడు పెళ్ళం అంటే నమ్మతట్టే లేదు. ఏదో ఒక రోజు కృష్ణ కన్న తండ్రి కాదన్న నిజం పాపకు తెలుస్తుంది. అప్పుడు పాప అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా అని. రాత్రంతా ఆయన వాడుకోడు, నన్ను వాడుకోనియాడు. తెల్లారితే ఆయన ఒక్కడ వాడుకొని ఉంటాడు. ఈయన వాడే సెంటు మల్లెపూల వాసన రాదే, నాకు తెలియకుండా ఎప్పటి నుంచి వాడుతుండు. ఆగో, ఈ టైప్ బొట్టు పిల్ల నేనైతే వాడనే. మరి ఈయన షర్ట్కి ఎలా అంటుకుంది? సంథింగ్ ఇస్ రాంగ్. ఈయనలో ఏదో నాకు తెలియకుండా కొత్త కోణం ఉంది. నీకు కొత్త సెంట్ అలవాటు చేసిన దాన్ని దొరకబట్టి నీ సంగతి దాని సంగతి చెప్తా. సిరి, సిరి లే, స్కూల్కి టైం అవుతుంది. నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళవే? వెళ్ళాలనిపించట్లేదు, వెళ్ళను. అది ఎందుకు? నీకు అన్ని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అన్ని నాకు చెప్తున్నట్లు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తే నేను అలా బిహేవ్ చేస్తా. సిరి, చేస్తావా? నేనే మోసం చేశానే. పెళ్ళొకరితో కాపురం ఇంకొకరితో. నీలాంటి దాన్ని అమ్మ అని పిలవాలంటేనే అసహ్యం వేస్తుంది. సిరి, అవును సిరినే. చెప్పమ్మా, నేను పుట్టింది ఫోటోలో ఉన్నాయనక లేక నీతో ఉన్నాయనక? ఓ, నీకే తెలియదా? అసలు నా తల్లివేనా? సిరి, సిరి, ఏంటి?
నా సెంటు బాట్లేది కనిపించట్లేదు. మీరు ఈ మధ్య మల్లెపూల వాసన వచ్చే కొత్త సెంటు వాడుతున్నారని పాత సెంటు పారేశాను. మల్లెపూల వాసన ఏంటి, కొత్త సెంటు బాటిల్ ఏంటి? ఆయన ఈ కొత్త సెంటు బాటిల్ గురించి నాకేంటి కానీ నా సెంటు బాటిల్ ఎక్కడ పరిస్థితి చెప్పు. చూస్తే కొంచెమే ఉంది, అయిపోయింది అనుకొని పారేశాను. కొని వారం కూడా కాలేదే, అప్పుడు ఎలా అయిపోతుంది? సరే గాని అందంగా రెడీ అయ్యారు, ఎటు పోతురు? అదా, మా సార్ కాల్ చేశారే, అడుగులో 2 నెమలు చచ్చిపోయాయట, వెళ్ళి కనుక్కోమన్నారు, అందుకే రెడీ అయ్యాను. సచ్చిన నెమలి అందంగా ఉంటుంది కదా? నెమలంటేనే అందంగా ఉంటుంది. అవును, అయినా ఎందుకు ఇలా అడుగుతున్నావు? అంటే మీరు కూడా హుషారుగా రెడీ అయి వెళ్తుంటే. ఓ అదా, ఈరోజు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు, ఒక చిన్న పార్టీ ఉందిలే. అయితే మీరు నెమలితో నాట్యం చేస్తూ నైట్ అంతా అక్కడే ఉంటారన్నమాట. ఏమైంది నీకు, ఇవాళంతా చిత్రంగా మాట్లాడుతున్నావు? ఇప్పటి నుంచి నా చేతలు కూడా చిత్రంగానే ఉంటాయి. ఆ? ఏం లేదండి, టైం అవుతుంది, వెళ్ళండి. నా కోసం మల్లెపూల వాసన వచ్చే సెంటు వచ్చేటప్పుడు తీసుకుని రండి. ఇదేంటి మల్లెపూల సెంటు వాసన పట్టుకుంది? కొంపదీసి నా చాప్టర్ గురించి తెలిసిపోయిందా ఏంటి దీనికి? మాలతి, ఆ, నేను వెళ్ళొస్తా, జాగ్రత్త. ఎక్కడికి వెళ్తారు? మీ వెంటే నేను వస్తా. ఆ నెమలెవతో దాన్ని దొరకబట్టి నీ సంగతి దాని సంగతి చెప్తా. రాధా, రాధా, ఓయ్ రాధా. ఆ, అదేంటి డోర్ని ఓపెన్ చేసింది? రాధా, రాధా. దీని మొగడచ్చినట్టున్నాడు కదా, ఈయనేం మెరుపు తీగ లెక్కనే తలుక్కున మెరిసి మాయమవుతాడు. రాధా, డోర్లన్నీ ఓపెన్ చేసి ఇక్కడేం చేస్తున్నావు రాధా? ఏమైంది రాధా? నిన్నే ఏం ఆలోచిస్తున్నావు? అవును, పాప స్కూల్కి వెళ్ళిందా? ఓహో, ఈ నెమలింట్లోనేనా ఈరోజు నైట్ పార్టీ? మనం చేస్తుంది తప్పనిపిస్తోంది నాకు. ఇన్ని రోజులకు నీకు తప్పని తెలిసిందా? నాకు తెలిసేసరికి ఇన్ని రోజుల టైం పట్టింది. ఇవి నీ మనసులో నుంచి వస్తున్న మాటలా, లేక ఎవరైనా నీ మనసు మార్చి మాట్లాడిస్తున్న మాటలా? ఎవరో చెప్తే నా మనసు మార్చుకునేదానిలాగా కనపడుతున్నానా మీకు? మరి ఏ రోజు లేని ఈ రోజేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నేను కొత్తగా మారాల్సిన సమయం వచ్చింది, అందుకే ఇలా మాట్లాడుతున్నా. అంటే నేను పాతపడ్డాను, ఎవరో కొత్తగా పరిచయమైనట్టున్నా, అందుకే కొత్తగా మాట్లాడుతున్నావు. ఇదేం సాని కొంప కాదు, ఎవరొచ్చినా తలుపులు తీసి ఆహ్వానించడానికి. మరి నన్నెందుకు దూరం పెడుతున్నావు? నాకెందుకు దూరం కావాలనుకుంటున్నావు? పాపకి దగ్గర కావడానికి. ఇప్పుడు పాప నీ దగ్గరే ఉంది కదా? ఉంది, కానీ నా మనసుకి దూరం అవుతోంది. దానికి నిజం తెలిసింది. ఇప్పుడు తెలియడం ఏంటి? అయినా అన్ని రికార్డ్స్ లో పాపకు తండ్రిగా నా పేరే కదా ఉంది. మీ పేరు మార్చినంత ఈజీగా నిజాన్ని దాచలేకపోయా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజం తెలుసుకొని పాపకు దగ్గర అవడమే మంచిదనుకుంటున్నా. అంటే ఇన్ని రోజులు నువ్వు నా మీద చూపించిన ప్రేమంతా అబద్ధమేనా? మన ప్రేమ ఎంత నిజమైనా లోక దృష్టిలో అది అబద్ధంగానే మిగిలిపోతుంది.
ఎన్ని రోజులు తెలిసే నీ భార్యకు అన్యాయం చేశాను. ఇక న్యాయం చేయాలనుకుంటున్నా. అందుకే నాకు అందనంత దూరంగా వెళ్ళిపోవా ప్లీజ్. నీకు నువ్వే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తరువాత నీ మాటలు కాదనలేకపోతున్నాను రాధ. ఈ లోకం దృష్టిలో మనం భార్యాభర్తలం కాకపోవచ్చు, కానీ మానసికంగా మనం ఎప్పుడూ భార్యాభర్తలమే రాధ. మన ప్రేమ పవిత్రమైంది కాబట్టి మానసికంగా మనం ఎప్పుడు దగ్గరగానే ఉంటాం. నీకే కష్టం వచ్చినా ఈ కృష్ణుడు తోడుంటాడు, నన్ను మర్చిపోకు. ఈ రాధ మాటలకు కట్టుబడి వెళ్తున్నానే తప్ప రాధను వదిలి వెళ్ళటం లేదు. అవ్వ ఇడు దాని మొగడేనా? ఏదో సాని కొంప కచ్చిపోయినట్టు పోతాండు. రాధా గారు, రాధా గారు, ఎవరండి మీరు? ఆయన నా గురించి మీకు ఎప్పుడు చెప్పలేదా? ఆయననా? ఎవరు? అదే అండి, కృష్ణ గారు. మాలతి? మగాడు కాలు జారినంత ఈజీగా మనసు జారలేడు, ఆడది మనసు జారినంత ఈజీగా కాలు జారలేడు. మనం సున్నితమైన వాళ్ళం కాబట్టే మన మనసులన్నీ తేలికగా బంధిస్తున్నారు వాళ్ళు. అయినా నా గీత దాటాడన్న కోపంతో నీ దగ్గరకు వచ్చిన, కానీ నువ్వు ఆయనకు బుద్ధి చెప్పడంతో నీ మీద గౌరవం పెరిగింది. నేను కూడా బుద్ధి తెచ్చుకున్నా. మనల్ని కంటికి రెప్పలా కాపాడతారని మనం అనుకుంటాం, వాళ్ళు మనతో కామం తీర్చుకోవచ్చని వాళ్ళు అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఒకరికి ఎంతమంది మీదైనా ప్రేమ పుట్టచ్చు, కానీ ఆ పుట్టిన ప్రేమకి అర్థం ఉండాలంటే మాత్రం ఒకరి మీదే శాశ్వతంగా ఉండాలనే నిజం తెలియడానికి నాకు ఇన్ని రోజుల టైం పట్టింది. అందరు ఆడవాళ్ళ మనసు నీలాగే ఉంటే చాలా కాపురాలు కూలిపో. థ్యాంక్స్, నాది నాకే ఇచ్చినందుకు. వెళ్ళొస్తా. నా పాపి, మంచి మనసున్న తల్లి కడుపులో పుట్టినా అమ్మా. ఆంటీ ఎవరు? కృష్ణంకుల్ వాళ్ళ భార్య. మరి డాడీ? ఈయనే మీ డాడీ. డాడీ అమ్మా మరి? మీ డాడీ దేవుడి దగ్గర ఉన్నాడమ్మా.